తెలంగాణలో బీజేపీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఎదగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా లాంటి చోటు కూడా బీజేపీ గెలిచిందని, మరి మీ దగ్గర ఏమైందని తెలంగాణ బీజేపీ ఎంపీలపై మోదీ సీరియస్ అయ్యారు. అత్యున్నత పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చినా అందుకు తగిన కృషి లేదని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతుందని ప్రశ్నించారు మోడీ. ఇకనైనా పార్టీలో అంతర్గత విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్నారు మోడీ. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్షంగా పోరాడాలని ఆయన చెప్పారు. ఇక భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే మరింత బలంగా పనిచేయాలన్నారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్గా ఉండాలని మోదీ సూచించారు. భవిష్యత్ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఎంపీలకు చెప్పారు.